బంగ్లాదేశ్ విషయంలో మోడీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? ఈ అంశానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. చాలామంది దృష్టిలో ఉదాసీనతగా కనిపిస్తున్న వైరిపక్షం వలలో పడకూడదనే దూరదృష్టి ఉంది. భారత్ చుట్టూ ఉన్న దేశాలతో పోలిస్తే జియో పొలిటికల్ స్ట్రాటజీ విషయంలో మన దేశ విదేశాంగ శాఖ ప్రపంచంలోనే అత్యుత్తమ విధానం అమలుపరుస్తున్నది. అది ఎలాగో తెలుసుకునే ముందు జో బైడెన్ మంత్రాంగం బంగ్లాదేశ్ ద్వారా భారత్లో ఎలాంటి విధ్వంసం సృష్టించాలనుకుంటుందో తెలుసుకోవడం ముఖ్యం. అయితే విధ్వంసం వ్యూహరచన ఎలా ఉందో ఇప్పటికే కొంత స్పష్టత వచ్చిన క్లియర్ పిక్చర్ ఏమిటో తెలియదు. కానీ విధ్వంసమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. గత నెల రోజులుగా బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు కలవరపెడుతున్నాయన్నది నిజం. సిఐఏ నేరుగా పాకిస్తాన్తో చేతులు కలపకుండా జార్జ్ సోరోస్ ద్వారా ఫండింగ్ చేయిస్తోంది. నిజంగా అవి జార్జ్ సోరోస్ డబ్బులా లేక సిఐఏ తన ప్రభుత్వానికి లెక్క చెప్పనవసరం లేని అకౌంట్లో నుండి ఫండింగ్ చేస్తున్నదా అన్నది తెలియదు. పాకిస్తాన్ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, కానీ ఐఎస్ఐ ద్వారా పాకిస్తాన్ సైన్యానికి కావాల్సినంత డబ్బు అందుతోంది. ఐఎస్ఐ బంగ్లాదేశ్లోని రాడికల్ గ్రూపులకు కావాల్సినంత ధైర్యాన్ని ఇస్తోంది. ఐఎస్ఐ ద్వారా జార్జ్ సోరోస్ తన పని చేసుకుంటూ వస్తున్నాడు. ఇది ఇప్పటికే ఇరాక్, లిబియా, ఉక్రెయిన్, సిరియా దేశాల్లో ఏదైతే పథకరచన చేసి విజయం సాధించారో అదేవిధంగా మన దేశం మీద అమలు చేస్తున్నాడు. ప్లాన్ ఏంటి? ముందు బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనాను బహిష్కరించడమో లేక నకిలీ అభియోగాలు మోపి ఉరి తీయడమో చేయాలి. షేక్ హసీనా నియంత్రణ రాడికల్స్ ద్వారా ప్రచారం చేయించారు. 2 రోజుల క్రితం ఢిల్లీలో ఉన్న షేక్ హసీనా స్వయంగా వెల్లడించిన దాని ప్రకారం తన మీద కుట్ర అనేది 2023లోనే మొదలైందని, సరిగ్గా అదే సమయంలో సిరియా టార్గెట్గా పథకరచన చేశారు. దృష్టి మరల్చడానికి హమాస్, హెజ్బుల్లాని వాడుకున్నారు. ఇరాక్, లిబియాలాగానే బంగ్లాదేశ్లో కూడా బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాల్ని గుర్తులు చెరిపేశారు రాడికల్స్. గత 3 నెలలుగా ముజిబుర్ రెహమాన్ మనకి స్వతంత్రం తేలేదని, భారత్ మనల్ని పాకిస్తాన్ విడగొట్టిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. 2023లోనే ఇలాంటి ప్రచారం మొదలైనది వాట్సాప్లకే పరిమితమైంది. ఇప్పుడు బహిరంగంగానే షేక్ ముజిబుర్ రెహమాన్, షేక్ హసీనాని దేశద్రోహులుగా యువతరం మనసులో ముద్ర వేసేశారు. బంగ్లాదేశ్ని ఇస్లామిక్ రిపబ్లిక్గా మారుస్తారు అని అక్కడే ఆగిపోతే పొరపాటు. బంగ్లాదేశ్కి భారత్ మొదటి శత్రువు అని నూరిపోస్తున్నారు. ఐఎస్ఐ ఎప్పటికే అవసరం అయితే సైనిక సాయం చేస్తామని మాట ఇచ్చింది. దాన్ని రాడికల్స్ బలంగా నమ్ముతున్నారు. టర్కీ నుండి పాకిస్తాన్ బైరాక్టర్ కామికాజ్ డ్రోన్లు కొన్నది. బంగ్లాదేశ్కి నమ్మకం కుదరడానికి కొన్ని బైరాక్టర్ డ్రోన్లు ఇచ్చింది ఉచితంగా. 2 రోజుల క్రితం బంగ్లాదేశ్ రిటైర్డ్ ఆర్మీ కల్నల్ ఒకడు మోడీజీని భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ 4 గంటల్లో అస్సాం, కలకత్తాని స్వాధీనం చేసుకుంటాం అని అంటాం వెనక ఐఎస్ఐ ప్రచారం ఉంది. మోడీజీ పేరుని చెప్పడం వెనక వ్యూహం ఉంది. 4 గంటలు కాదు కదా, వాళ్ళ బోర్డర్ దాటి 4 అడుగులు ముందుకు రావడానికి 4 రోజులు పడుతుంది. అంటే యుద్ధ ఖైదీలుగా అన్నమాట. మాతా మానసదేవి ఆలయం పునర్నిర్మాణ పనులు బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ సైనికులు అడ్డుకున్నారు. ఈ ఆలయం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అస్సాం రాష్ట్రంలోని శ్రీభూమి జిల్లాలో ఉంది. భారత్ బంగ్లాదేశ్ని విడదీస్తూ కుషియారా అనే నది ప్రవహిస్తోంది. నదికి యువతల ఒడ్డున ఉన్న గ్రామంలో నది ఒడ్డున మాతా మానసాదేవి ఆలయం ఉంది. గుడికి అవతల వైపు నది ఒడ్డున బంగ్లాదేశ్ జకీ అవుట్ పోస్ట్ ఉంది. ఈ అవుట్ పోస్ట్లో ఉన్న బంగ్లాదేశ్ సైనికులు నది దాటి భారత్లోకి వచ్చి గుడి పనులు ఆపాలని బెదిరించారు. మా దేశంలో నేను ఈ గుడిని మేము బాగు చేసుకుని మీకెందుకు అభ్యంతరం అని గ్రామస్తులు ఎదురు తిరిగారు. మా మత విశ్వాసాలకు విరుద్ధం మీ గుడి అంటూ బంగ్లాదేశ్ సైనికులు వాదించారు. విషయం తెలిసిన బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడికి చేరుకుని బంగ్లాదేశ్ సైనికులు వెనక్కి పంపించేశారు. 70 ఏళ్ల నాటి మాతా మానసదేవి ఆలయం మరమ్మతుల కోసం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా 3 లక్షలు కేటాయించారు. గ్రామస్తులు స్వయంగా పనులు చేస్తున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు కాపలాగా అక్కడే ఉన్నారు. అస్సాంలోని శ్రీభూమి జిల్లాకి 60 కిలోమీటర్ల పొడవున కుషియారా నది ప్రవహిస్తుంది. అందులో 4 కిలోమీటర్ల వరకు బంగ్లాదేశ్లో కంచె లేదు. బంగ్లాదేశ్ ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు మార్చేసి పాకిస్తాన్ నుండి వచ్చే ప్రయాణికులకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా వీసా ఇస్తుంది. 2019లో అప్పటి ప్రధాని షేక్ హసీనా పాకిస్తాన్ పౌరులు బంగ్లాదేశ్కి రావాలంటే ముందు సెక్యూరిటీ సర్వీసెస్ డివిజన్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే వీసాకు అనుమతి ఇచ్చే విధంగా నిబంధన విధించింది. గత నెలలో ఈ నిబంధనను రద్దు చేసింది ప్రస్తుత ప్రభుత్వం. కరాచీ రేపటి నుండి ఢాకా పోర్టుకి ఏదైనా మర్చెంట్ షిప్ రావాలన్న ముందస్తు తనిఖీలు చేసిన తర్వాత పోర్టులోకి అనుమతించేవారు. ఇప్పుడు ఎలాంటి తనిఖీలు లేకుండా ఢాకా పోర్టుకు రావచ్చు. సిఐఏ ద్వారా ఐఎస్ఐకి అందే నిధులు ఆయుధాల రూపంలో బంగ్లాదేశ్కి చేరుతున్నాయి. ఇవి ఇప్పటికిప్పుడు జరుగుతున్నవి కావు. కనీసం సంవత్సరం నుండి పకడ్బందీగా జరిగాయి. అంతా సిద్ధం చేసుకుని షేక్ హసీనాని ప్రధాని పీఠం నుండి దించారు. తర్వాత ఒకదాని వెనక జరిగిపోతూ వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ముజాహిదీలను సృష్టించి సిఐఏ నిధులు ఇస్తూ పోయింది ఐఎస్ఐకి. 50% నిధులు మాత్రమే ఐఎస్ఐ ముజాహిదీలకు ఇచ్చేది. ఈ విషయం సిఐఏకి తెలుసు. కానీ వాళ్ళ లక్ష్యం ఆఫ్ఘనిస్తాన్ నుండి సోవియట్ సైన్యం వెనక పంపించడం కాబట్టి ఊరుకున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ రూపంలో డాలర్లు 1971లో బంగ్లాదేశ్ విమోచనకి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది పాకిస్తాన్. బంగ్లాదేశ్ నుండి నేరుగా మోడీజీ భారత సైన్యాన్ని ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు రావడం వెనకాల ఒక వ్యూహం ఉంది. పాకిస్తాన్ నుండి మిస్సైల్స్, ఉగ్రవాదులు ఇప్పటికే బంగ్లాదేశ్కి చేరుకుని ఉండొచ్చు. ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్లో ఉన్న ఉగ్రవాదులు గెరిల్లా దాడులకు పాల్పడవచ్చు. మోడీ ముందు దౌత్యపరంగా ఎంత చేయవచ్చో అంతా చేస్తున్నారు. అఫ్కోర్స్ అవేవి పనిచేయకపోవచ్చు. ఎయిర్టెల్ బంగ్లాదేశ్లోని సమ్మిట్ కమ్యూనికేషన్ ఫైబర్ ఎట్ హోమ్ అనే సంస్థలతో ఒప్పందం చేసుకుని ఈశాన్య రాష్ట్రాల్లో ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. బంగ్లాదేశ్లోని అకోరా బోర్డర్ ద్వారా కేబుల్స్ ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్తున్నాయి. ఇప్పుడు అగ్రిమెంట్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది బంగ్లాదేశ్. దీనివల్ల ఈశాన్య రాష్ట్రాల్లో హైస్పీడ్ కేబుల్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది.
అయితే ఐఎస్ఐ ఆలోచనలతోనే బంగ్లాదేశ్ అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ఉంటుంది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల హైస్పీడ్ ఇంటర్నెట్ లేకపోతే గెరిల్లా దాడులు చేయడానికి వీలుగా ఉంటుంది. అయితే మహమ్మద్ యూనిస్ చేతిలో ఏమీ లేదు. మన్మోహన్ సింగ్, జో బైడెన్, మహమ్మద్ యూనిస్లు కేవలం తోలుబొమ్మలు డీప్ స్టేట్ చేతిలో. బంగ్లాదేశ్లో పాలన నడుస్తుంది. సిఐఏ ప్లాన్ని ఐఎస్ఐ ద్వారా అమలు జరుగుతుంది. డిసెంబర్ 9న భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ వెళ్ళి మహమ్మద్ యూనస్ని కలిసి బంగ్లాదేశ్లో మైనార్టీల మీద జరిగిన దాడుల వివరాలు లిస్టును అందజేశారు. తర్వాత రోజు మొత్తం 78 మందిని అరెస్ట్ చేసి 80 కేసులు రిజిస్టర్ చేశారు. జస్ట్ ఇది ఐవాష్. కేవలం సైనిక చర్యతో అన్నీ సాధించలేవు. శ్రీలంక, నేపాల్, భూటాన్, పాకిస్తాన్, కెనడా, నెల కిందట చైనా వాళ్ళ సంగతి ఏమైందో చూసాం కదా. అన్ని దేశాలు దారిలోకి వచ్చేసాయి. కెనడా అయితే తమ దేశంలో జరిగిన హత్యలకు భారత్తో ఎలాంటి సంబంధం లేదని డస్టిన్ ట్రూడో విలేకరుల ముందు ప్రకటించాడు. ఇక మాల్దీవుల అధ్యక్షుడు అయితే భారత్లో తమ దేశ టూరిజం గురించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అనుమతి కోసం ఢిల్లీ వచ్చి అనుమతి తీసుకుని వెళ్ళాడు. ఇటీవల టూరిజం వల్ల ఆదాయం సరిపోవట్లేదని మాల్దీవులకు వచ్చిన యాత్రికుల మీద ఎగ్జిట్ ట్యాక్స్ కింద $250 చెల్లించాలని నిబంధన విధించింది. అంటే మాల్దీవులు వచ్చిన టూరిస్ట్ వీసా ఫీజుతో పాటు ఆ దేశం నుండి వెళ్ళిపోవాలంటే $250 కట్టాలి. ఇక టర్కీ కూడా దారిలోకి వచ్చేసింది. బ్రిక్స్లో సభ్యత్వం కోసం అప్లై చేస్తే మన దేశం వీటో చేసింది. దాంతో పాకిస్తాన్ పక్కన పెట్టేసి కాశ్మీర్ వివాదం భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్నది, దాని మీద టర్కీకి ఎలాంటి అభిప్రాయం లేదని ఎర్డోగన్ మాట మార్చాడు. వాట్ నెక్స్ట్? జస్ట్ బంగ్లాదేశ్. రోజులు గడిచే కొద్దీ ఆర్థిక ఇబ్బందులు, విద్యుత్ కోతలు, ఆహార సంక్షోభం, బ్యాంకుల దివాళాలు చాలు తోకముడిచి అడుక్కోవడానికి. ఇవన్నీ ట్రంప్ అధికారంలో లేకపోయినా జరిగినవి. జస్ట్ వెయిట్ అండ్ సీ.